ఏదైనా ప్రమాదం జరిగితే కానీ విద్యుత్ అధికారులు స్పందించరా అని పల్నాడు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. అచ్చంపేట మండలం పేదపాలెం గ్రామంలో వ్యవసాయ విద్యుత్ తీగలు తెగి కింద పడిపోయాయని సరిచేయమని 10 రోజుల నుంచి విన్నవిస్తున్న సిబ్బంది సరిచేయడం లేదు. నల్లమూతు పాండురంగ కుమారస్వామి పొలంలో 2 స్తంభాలపై నుంచి కూడా విద్యుత్ తీగలు నేల మీద పడిపోయాయి. సమీప పొలాల్లోకి గేదెలు తీగలు దగ్గరలోకి రాకుండా కాపలా ఉంటున్నారు. గ్రామ నాయకుల ద్వారా విద్యుత్ శాఖ వారికి సమస్య తెలిపినా స్పందించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది అచ్చంపేట మండలం పెదపాలెం అండి. మా బాయికి కలెక్షన్ ఉందండి. 7 రోజులైందండి ఈ తేగ కింద పడి 2 స్తంభాల పొడవున కింద పడింది. హెల్పర్ గారికి చెబితే ఏరే వాళ్ళు నీళ్లు పెట్టుకుంటున్నారని కరెంట్ తీయదు కదా అన్నారండి. నా మాట ఎంటలేదని ఊళ్ళో నాయకుల చేత కూడా చెప్పించామండి. వాళ్ళ మాట కూడా ఎంటలేదండి. ఇప్పుడు 7 రోజులు వాటికి పడి మేము గొడ్లు గుడ్డు కాసుకుంటా కావిలు ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మనుషులకి ఏమైద్దో గొడ్డకి ఏమైద్దో తెలియదండి. మీరు ఏదన్నా కానీ చర్య తీసుకోండి, తొందరగా చేసి సరి చేయండి, తొందరగా సరి చేయండి. మాది అచ్చంపేట మండలం పెదపాలెం అండి. మా బాయికి కలెక్షన్ ఉందండి.